ఐదు టీవీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి వైదొలగాలని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, మరోవైపు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగటంపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతపులోపే దీనిపైన బైడెన్ కీలక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియా కథనాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అటు సొంత పార్టీ నేతల నుంచే బైడెన్ కు నానాటికి వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో బైడెన్ పై మరింత ఒత్తిడి పెరిగింది. మరోవైపు ఆయన ఆరోగ్యం పైన అందరిలోనూ సందేహాలు నెలకొనడంతో ఆయన తప్పుకోవాలనే డిమాండ్ మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో కొనసాగడంపై బైడెన్ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతపులోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు నవంబర్లో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించినట్లు ఆయన స్నేహితులు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న తరుణంలో ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, దీనిపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమోక్రటిక్ పార్టీ వర్గాలను ఊటంకిస్తూ మరో పత్రిక వెల్లడించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలో అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కోవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావేర్లోని తన ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బైడెన్ చెప్పారు. ఈ తరుణంలో కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతంలో అధ్యక్ష ఎన్నికల్లో నిలిచేది లేదా తప్పుకునేది అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను డెమోక్రాట్లు అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన రన్నింగ్ మేట్ ఎవరనే దానిపై ఆమె విస్తృత చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.